నమస్కారం. నేను మీ గొంగల రంజిత్, నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్. జోగులాంబ గద్వాల జిల్లాలో దాదాపుగా ఈ ప్రాంతంలో 30 సంవత్సరాలుగా విత్తన పత్తి సాగు చేస్తున్నటువంటి రైతులు తెలంగాణ రాష్ట్రానికే ఒక విత్తన హబ్గా ఉన్నటువంటి గద్వాల ప్రాంతంలో కంపెనీలకు రైతులకు మధ్యవర్తులుగా ఉన్నటువంటి ఎవరైతే ఆర్గనైజర్ ఉన్నారో ఆర్గనైజర్లు అనేక రకాలుగా మోసాలకు గురి చేస్తున్నటువంటి సందర్భంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి గత కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసింది. రేట్ల విషయం నుంచి మొదలుకొని కంపెనీలు ఒక రకంగా దగా చేస్తుంటే మరో రకంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్గనైజర్లు కూడా మోసాలు చేస్తున్నటువంటి పరిస్థితి. కంపెనీలు ఇచ్చే వాస్తవ ప్రయోజనాలు, వాస్తవ లబ్ధి ఏది కూడా రైతులకు చేరనీయకుండా, అంటే రేట్ల విషయంలో కావచ్చు, పెట్టుబడుల విషయంలో కావచ్చు, వడ్డీల విషయంలో కావచ్చు, అనేక రకాలుగా మోసాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఫెయిల్ కాకుండా ఫెయిల్ అని చెప్తున్నారు. అట్లాగే రైతులతో ఒప్పందాలు చేసుకోవాలని మేము గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా కొట్లాడుతూ ఉంటే గతంలో ఉన్నటువంటి కలెక్టర్ గారుల సమక్షంలో సమావేశం ఏర్పాటు చేసి త్రైపాక్షిక ఒప్పందానికి అంగీకరించి తర్వాత కూడా దాన్ని పక్కకు పెట్టేసినటువంటి పరిస్థితి. మొన్న నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విత్తన పత్తి రైతులను తీసుకెళ్లి కలెక్టర్ గారు కలిసి ఖచ్చితంగా సమావేశం ఏర్పాటు చేయాలా, ఫెయిల్ కాకుండా కూడా ఫెయిల్ అని చెప్తున్నారు, రేట్లు పెంచాలా, రైతులతో ఒప్పందాలు చేసుకోవాలా అని చెప్పేసి ఒక ప్రధాన డిమాండ్లతో మేము నడిగడ్డ హక్కుల పోరాట సమితి తరఫున రైతుల తరఫున వినతి పత్రం సమర్పించడం జరిగింది. అయితే రేపు కలెక్టర్ గారి సమక్షంలో విత్తన పత్తి రైతుల సమావేశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఎవరైతే రైతులు నష్టపోయినారో, ఫెయిల్ కాకుండా కూడా ఫెయిల్ అయిందని ఎవరైతే రైతులు చెప్పినారో, ఒక కంపెనీలో షాంపిల్ తీసినామని చెప్పేసి ఏ కంపెనీ లేబుల్ లేకుండా షాంపిల్ తీసినారో అట్లాంటి వాళ్ళందరూ కూడా అప్లపాలై రైతుల భూములు ఎవరైతే గుంజుకున్నారో అట్లాంటి వాళ్ళందరూ కూడా రైతులు రేపు పెద్ద ఎత్తున తరలి వస్తే కలెక్టర్ గారి సమక్షంలో రేపు మనం అందరం కూడా జరిగే సమావేశంలో మనకు రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాలను వివరించవచ్చు, చెప్పొచ్చు. మనం అందరం కూడా వాళ్ళకి వినతి పత్రం అందజేయచ్చు. కాబట్టి రేపు అందరూ కూడా ముఖ్యంగా నష్టపోయిన రైతులందరూ కూడా నడిగడ్డ హక్కుల పోరాట సమితి కార్యాలయానికి వస్తే ఇక్కడ నుంచి మనం అందరం కూడా జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో అక్కడికి వెళ్లి మనం వినతి పత్రం సమర్పిద్దామని ఈ సందర్భంగా కోరడమైనది. కాబట్టి రైతులందరూ కూడా విత్తన పత్తి రైతులందరూ కూడా హాజరు కాగలరని విజ్ఞప్తి.